హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేనొక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ హార్వెస్ట్ చూపిస్తాను. ఈ హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్‌తో మాల ఎలా తయారు చేశా అనేది వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను రుద్రాక్ష అంటే గోంఫెన్ మామూలుగా అయితే బొగడ్బంతి పూలు అంటారు. మేమైతే రుద్రాక్ష అంటాము. ఆ ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేశాను. అదే పనిగా మాల కుడదామని నేను ఫ్లవర్స్ అలానే పెట్టాను. అండ్ ఇవి పెంచుకోండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి ఈ ఫ్లవర్స్. ముందుగా అయితే ఇవన్నీ హార్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ తెంపేశాను. ఇవి చేయడం వల్ల మనం కొత్త బడ్స్ అనేది వస్తాయి. అండ్ ప్లాంట్ కూడా మంచిగా గ్రో అవుతుంది. మీకు యూజ్ ఉన్నా లేకున్నా ఫ్లవర్స్ వచ్చిన 2 డేస్‌కి ట్రిమ్ చేయండి. లేదంటే ప్లాంట్ అనేది సరిగ్గా గ్రో అవ్వదు. అండ్ మనం ఫ్లవర్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేము. బ్లూమ్ అయిన 2-3 డేస్‌కి మీరు అన్ని హార్వెస్ట్ చేసేసి ట్రిమ్ చేసేసారో మంచిగా చిగుర్లొచ్చి మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. సో, ఇలా ఉన్నవన్నీ నేను ఆల్మోస్ట్ అన్నీ హార్వెస్ట్ చేసేసాను ఫ్లవర్స్ అనేది. అండ్ ఇవి మనం ఎంట్రన్స్ అలా ప్లేసెస్‌లో ఏసుకున్నామనుకో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి ఫ్లవర్స్. అండ్ కలర్ కూడా చాలా బావుంటది. అండ్ మీకు ఎక్కడన్నా ఇలా ఫ్లవర్స్ కనిపిస్తే ఆ ఫ్లవర్స్‌తో కూడా మనం ప్లాంట్స్ అనేది గ్రో చేసుకోవచ్చు. ఆర్ స్టెమ్ కటింగ్స్‌తో కూడా గ్రో చేసుకోవచ్చు. చాలా బుషీగా పెరుగుతుంది మీకు నేలలో అయితే. అండ్ పాట్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచిగా గ్రో అవుతుంది. అండ్ ఇలా మనం పూజకు కూడా మంచిగా హార్వెస్ట్ చేసుకొని పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ షో పర్పస్‌కి కూడా చాలా బావుంటుంది. అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. అండ్ ఈ ప్లాంట్‌కి అయితే పురుగు పట్టడాలు అలా ఏమీ ఉండదు. జస్ట్ ఆకులకి బొక్క పెడతాయి అంతే. పురుగు పట్టడం ఏముండదు ఫ్లవర్స్‌కి. ఇలా ఉన్నవన్నీ హార్వెస్ట్ చేశాను ఈ రుద్రాక్ష పూలు. నెక్స్ట్ ఇది చామంతి ప్లాంట్. ఇంట్లో చామంతులు అన్నీ ట్రిమ్ చేసేసాను. అన్ని స్టెమ్స్ అనేది కట్ చేశాను పూర్తిగా బేస్ వరకు. ఎందుకంటే ఇవన్నీ బడ్స్ వచ్చేసి ఫ్లవర్ అనేది అయిపోయినాయి. ఇంకా కొత్త చిగురు రావాలంటే మనం ఇవన్నీ ట్రిమ్ చేసేసేయాలి. సో, ఇలా అన్నీ ట్రిమ్ చేసేసాను ఒక ప్లాన్ పెట్టుకొని. ఇక్కడైతే నేను పన్నీర్ లీవ్స్ హార్వెస్ట్ చేస్తున్నా. ఇదైతే చాలా బాగుంటుంది ఈ ఆకుల స్మెల్. అండ్ ఇవి పెద్ద పెద్ద మాలలు గుచ్చుతారు కదా, పెద్ద పెద్ద మాలలు తయారు చేసిన దాంట్లో ఈ లీవ్స్ అనేది యూజ్ చేస్తారు. మనకు మార్కెట్లో అయితే కేజీల ప్రకారం ఈ ఆకు దొరుకుతుంది. అండ్ డెకరేషన్ పర్పస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు ఇది. అండ్ ఇవి కూడా హార్వెస్ట్ చేశాను. సో, ఇలా చామంతులు, రుద్రాక్ష పూలు అండ్ పన్నీర్ లీవ్స్ హార్వెస్ట్ చేశాను. సో, టోటల్ ఇన్ని వచ్చినాయి. ఒక బాస్కెట్ అంతా చామంతులు వచ్చినాయి. ఒక ప్లేట్ అంతా పన్నీర్ ఆకులు ఇంకా ఉన్నాయి. నేను కావాల్సినన్నే హార్వెస్ట్ చేశాను. ఒక బాస్కెట్ అంతా రుద్రాక్షలు వచ్చినాయి. లాస్ట్ వరకు చూడండి. దీంతో ఎంత మంచిగా మాల గుచ్చొచ్చో. అండ్ ఈ వీడియోలో నేను డిఫరెంట్గా కూడా మాల ఎలా గుచ్చాలనేది చూపించాను. ఇది చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్. ఈ మాల ఎలా ఉంటుందంటే మనం నార్మల్గా బయట పెద్ద పెద్ద గార్లాండ్స్ అంటే మాలలు గుచ్చి హ్యాంగ్ చేసి ఉంటారు కదా, దేవుళ్ళకు కూడా మనం మాలలు కొంటాం కదా, అలా ఉంటుంది. చాలా ఈజీ. ఒక ఫస్ట్ 2-3 టైమ్స్ మనకి హార్డ్ అనిపిస్తుంది. బట్ మనం దాన్ని అలవాటు చేసుకుంటే మంచిగా ఇది ఒక థెరపీ లాగా ఇది గుచ్చడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, నార్మల్గా కొంచెం ఫస్ట్ థ్రెడ్ అనేది ఇలా చుట్టేసుకుంటాము. మనకి ఎంత థ్రెడ్ కావాలంటే అంత ఫింగర్స్కి వీడియోలో చూపించినట్టు అలా ఫింగర్స్కి చుట్టేసుకొని ఫస్ట్ నార్మల్గా పైన ఒక ఎన్నైతే అన్ని ఫ్లవర్స్ తీసుకోండి. కింద ఒకటి పైన ఒకటి ఇట్లా ఫ్లవర్ తీసుకొని ఒకసారి ముడేసేసుకోండి. ముడేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి. నేను చెప్పడం కంటే మీరు వీడియోలో చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ మాల పేరు తెలియదు కానీ మీలో ఎవరికైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మాల ఎక్కువ మొగ్గలతోనే బడ్స్ ఉన్న స్టేజ్ ఫ్లవర్స్తోనే కడతారు. మనం పూర్తిగా బ్లూమ్ అయిన ఫ్లవర్స్తో కుట్టేకి రాదు. ఇవి ఎలాంటి ఫ్లవర్స్ అంటే మల్లెపూలు, కనకాంబరాలు, లిల్లీస్ ఇట్లాంటి దానిలోకి చాలా బాగుంటుంది. చూడండి లాస్ట్ వరకు ఎంత బాగుంటుందో అసలు. నేను చామంతులతో కూడా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మా గృహప్రవేశం కూడా నేను ఎంట్రన్స్ డోర్ డెకరేషన్కి ఇలానే ఫ్లవర్స్ గుచ్చాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు 2-3 టైమ్స్ ట్రై చేయండి. మీకు థర్డ్ టైం అలవాటు అయిపోతుంది. అండ్ చాలా ఈజీ కూడా. పూలు కుట్టని వాళ్ళకు కూడా ఈజీగా కుట్టచ్చు. ట్రై చేయండి ఈ టైప్ ఆఫ్. ఒకవేళ మీకు వచ్చిందంటే ఈ మాల కట్టడం పేరు చెప్పండి. సో, చూడండి లాస్ట్ వరకు అది ఎలా తయారైంది అనేది.
ఫస్ట్ ఒక లేయర్ రుద్రాక్షలతో కుచ్చాను. నెక్స్ట్ ఆకులు హార్వెస్ట్ చేసాం కదా, పన్నీర్ లీవ్స్ అదొక లేయర్ యాడ్ చేశాను. నెక్స్ట్ రుద్రాక్షల మీతో ఏ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ ఇంక్లూడ్ చేయండి. ఇలా రుద్రాక్షల తర్వాత ఇవి మళ్ళీ పన్నీర్ లీవ్స్ అదే ప్రాసెస్లో ఇవి కూడా కడుతున్నాను. అండ్ ఇందులోనే మధ్యలో నేను చామంతులు హార్వెస్ట్ చేసిన చామంతులు కూడా కట్టాను. ఏమంటే దీనిలోకి స్టెమ్స్ అనేది కొంచెం జంపు ఉండాలి, లేదంటే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కట్టడానికి కూడా రాదు. ఇవన్నీ పూర్తిగా కట్టేసాక ఎండ్స్‌ని సిజర్‌తో కట్ చేసుకొని ఒక 2-3 ముడి వేసేసుకోండి అంతే. సో గైస్, ఇలా మాల అనేది గుచ్చాను. చూసారా ఎంత మంచిగా? ఫస్ట్ రుద్రాక్షలు, నెక్స్ట్ పన్నీర్ లీవ్స్, అలా స్టెప్ బై స్టెప్ మధ్యలో చామంతులు కూడా ఇంక్లూడ్ చేశాను. ఇలా 3 టైప్స్‌లో గుచ్చాను ఫ్లవర్స్. ఇది వీడియోలో చూపించిన వెరైటీ, అండ్ ఇంకోటి నార్మల్ కట్టే వెరైటీ, అండ్ ఇంకోటి సూది తో కుడతాం కదా, స్టెమ్స్ అన్ని రిమూవ్ చేసి అదొక వెరైటీ. ఇలా కట్టినవన్నీ పూజకి యూజ్ చేశాను. అండ్ ఆల్సో మీతో నార్మల్ ఫ్లవర్స్తో కూడా ఇలా కట్టి డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇలా హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్తో 3 టైప్ ఆఫ్ మాలలు గుచ్చాను. ఈ మాలలు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా హార్వెస్ట్ చేసి మాలలు గుచ్చినవి ఇలా స్వామికి పెట్టాను. సో ఈరోజు అయితే అన్నీ ఇంట్లో హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్తోనే స్వామికి పెట్టాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.